దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవుని బిడ్డలారా, మనకు నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకిచ్చి ఉన్నారు. ఈ నూతన దినములో మీరందరూ కూడా ఆరోగ్యముగా, క్షేమముగా, సంతోషముగా ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానమును మనం ప్రార్థనాపూర్వకముగా పొందుకొని విశ్వసించినట్లయితే గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి సమయంలో ఎంతమంది ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారు, వాక్యం చదువుకున్నారా? ప్రభుతో సమయాన్ని గడపండి. ఉదయం లేవగానే ప్రభువుకు మీ యొక్క జీవితాన్ని సమర్పించండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని ఆస్వాదిస్తారు. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులని కొందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా నీ గానుగులలో కొత్త ద్రాక్షారసము పొరలి పారును. ఈరోజు ఒక అద్భుతంగా దేవుడు మనల్ని దీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. నీ యొక్క కోట్లలో ధాన్యము అనగా దేవుని బిడ్డలారా, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగము, మీ యొక్క వ్యాపారము, మీరు చేయించినటువంటి ప్రతి పనిని కూడా దేవుడు ఈరోజు దీవించి సమృద్ధిని దేవుడు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా కొత్త ద్రాక్షారసము దేనికి సూచన అంటే సంతోషము. ఈరోజు ఆయన సంతోషమును సమృద్ధిగా ఇవ్వబోతూ ఉన్నారు. నీకు ఆశీర్వాదము, సంతోషము, సమాధానం ఎప్పుడు దేవుడిస్తాడంట? ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ముందు వచ్చిన మనం గమనిస్తే ఆయన అంటూ ఉన్నాడు, అప్పుడు అని ఆయన ప్రారంభం చేస్తున్నాడు. అప్పుడు ఎప్పుడంట? పై వచనంలో మనం చూస్తే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచుము. దేవునికి ఇవ్వవలసినవి మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నువ్వు దేవునికి ఇవ్వవలసిన దాంట్లో నువ్వు ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ఉద్యోగమును, వ్యాపారమును ఆస్వాదిస్తాడు. దేవుడు సంతోషాన్ని ఆయన ఇస్తాడు. దేని బట్టి ఈరోజు దేవునికి ఇవ్వవలసింది ధనము మాత్రమే కాదు. ఈరోజు దేవునికి ఇవ్వవలసింది నీ సమయము, దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యము, దేవుడిచ్చినటువంటి సమస్తమును కూడా నువ్వు తిరిగి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆస్వాదిస్తాడు. సారేపాతు విధవరాల జీవితంలో ప్రవక్తకు తన దగ్గర ఉన్నటువంటి కొంచెం పిండి, కొంచెం నూనెను ఆమె చిన్న అప్పమ్మగా చేసి సేవకునికి ఇచ్చింది. ఆమె దీవించబడింది. షూనేమ పట్టణంలో ఉన్నటువంటి గనురాలైన స్త్రీ ప్రవక్తకు తన యొక్క గృహంలో చిన్న గదినిచ్చింది. దీని బిడ్డలారా, ఆమె ప్రవక్తకు కావాల్సినటువంటి సమస్తాన్ని కూడా సిద్ధపాటు చేసి ఇచ్చింది. అమ్ముకున్నటువంటి లోటును దేవుడు తీర్చాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆస్వాదించాలంటే ప్రతిరోజు ఉదయం లేవగానే వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, ప్రభుతో సమయాన్ని గడపండి. ప్రభుకు ఇవ్వవలసినటువంటి సమయాన్ని నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నీ కొరకైన సమయాన్ని కేటాయించి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయండి కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉండగా శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మీ కొందనాలు ప్రభు. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించి సమాధానం, సంతోషము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.